నమస్తే వెల్కమ్ టు Q6 న్యూస్ తెలుగు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. విండీ స్టార్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్ ను తుపాకీతో బెదిరించిన దుండగులు. నాని తర్వాత ప్లేస్ లో వినిపిస్తున్న సుహాస్ పేరు. షర్మిల బజారుకెక్కి సొంత అన్ననే తిడుతున్నారు. నీతులు చెప్పే ముందు గతాన్ని గుర్తు చేసుకోండి. పేర్ని నాని. లోక్సభ ఎన్నికలలో బరిలోకి తెలంగాణ గవర్నర్ తమిళిసై. విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్ ను తుపాకీతో బెదిరించిన దోపిడీ దొంగలు. అతడి ఫోన్తో పాటు మరికొన్ని వస్తువులను లాక్కెళ్లారు. తుపాకీ గురిపెట్టడంతో వణికిపోయిన అలెన్ దొంగలు అడిగినవి కిమ్మనకుండా సమర్పించుకున్నాడు. ఇక విండీస్ బోర్డు అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చానీయాంశమైంది. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ లో జట్టు బస చేసిన షాండటన్ సన్ హోటల్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది. సినిమా అంటేనే కోట్ల రూపాయల బిజినెస్. మిగతా ఏ బిజినెస్ చేసినా నష్టపోతే ఆ బిజినెస్ కి సంబంధించిన ఏదో ఒక పదార్థం కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ సినిమా విషయంలో అలా కాదు. నష్టపోతే ఇక్కడ ఏదీ కనిపించదు. ఎవరికి ఆ నష్టపోయిన వారు కూడా కనిపించరు. అందువలన ఇక్కడ ఎవరిని నమ్మేసి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టరు. అలాంటి నిర్మాతల నమ్మకాన్ని సంపాదించుకోవడానికి కావాల్సింది టాలెంట్ మాత్రమే. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపిన షర్మిల బజారుకెక్కి సొంత అన్ననే తిడుతున్నారని మండిపడ్డారు. జగన్ను ఏమైనా అంటే అనుచరులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు మీ గతాన్ని గుర్తు చేసుకోండని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత జనసేనాని పవన్ కళ్యాణ్ కు లేదని పేర్ని నాని అన్నారు. ఇక తల్లిని తిట్టిన వారి పల్లకి మోస్తున్న చరిత్ర పవన్ దని విమర్శించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు. పవన్ ను సీఎంగా చూడాలని జన సైనికులు కోరుకుంటుంటే ఆయన మాత్రం కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇక కాపు కులాన్ని పణంగా పెట్టి చంద్రబాబు పల్లకి మోయొద్దని పవన్ కు హరిరామ జోగయ్య చాలా హుందాగా చెప్పారని తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆమె తమిళనాడులోని తూతుకుడి లేదంటే విరుధునగర్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. 1999లో బీజేపీలో చేరిన తమిళిసై 2009లో లోక్సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో వేలచ్చెరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 4వ స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూతుకుడి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్ గా పంపింది. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి ఇన్ఛార్జ్ ఎల్జీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. కాగా తమిళిసై తండ్రి కమరి ఆనంద్ తమిళనాడు కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పనిచేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని పరిగి రోడ్డు నందు గల ఓ ప్లాస్టిక్ వ్యర్థాల రీసైకిల్ చేసే పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిల్వ ఉంచిన ప్లాస్టిక్ పూర్తిగా అగ్నికి ఆహుతయింది. సుమారు 10 లక్షల వరకు నష్టం జరిగినట్లు పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకునే లోపే మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. जिसमें वेस्ट कॉटन रहता है जो हाथ साफ करके पहुँचते उसको हम वॉश करके वापस भेजते थे, वो स्टॉक था। और जो बिस्किट कवर्स वगैरह रहते हैं कंपनी से खरीद के लाए थे, तो वो यहाँ पे स्टॉक था। उससे वापस दाना बन के वापस रीयूज आता है, रिसाइकलिंग होता है। हम रिसाइकलिंग वाले सेल अभी तक एक बार भी नहीं करे, करना था 2 महीने पहले स्टार्ट किया। परसों 31 को हमारे बच्चे का शादी था, तो हम दो दिन बाद में इसको हटा के बेचेंगे। परमिशन भी लेने का सोचे थे, लेकिन इससे पहले कोई रात में इधर कुछ अंगार लगा दिया और पूरा माल जल के 10-11 लाख रुपए का माल हमारा नुकसान हो गया। शिवप्रसाद शर्मा है नाम मेरा। स्क्रैप का काम है, पूरा कॉटन और प्लास्टिक वगैरह का और कार्टून वगैरह। ये 3-4 महीने से काम कर रहे हैं हम लोग।
पूरा कोई रात में आग लगा दिया, पूरा जल गया। 10 से 11 लाख रुपए का नुकसान हुआ है। గుంటూరు వెలగపూడిలోని అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసుల కళ్లు గప్పి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సర్పంచ్లు చెలో అసెంబ్లీకి తరలివచ్చారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని, ఇక వాటిని తమ ఖాతాల్లో జమ చేయాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు పిఎస్లకు తరలించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కారుణ్య కోట కింద ఎంపికైన 18 మంది ఉద్యోగులకు ఒంగోలులోని ప్రకాశం భవన్లో కలెక్టర్ దినేష్ కుమార్ నియామక పత్రాలను అందజేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. తమ శాఖకు చెందిన అంశాలను తెలుసుకోవాలన్నారు. అన్ని వర్గాల వారికి సత్వర సేవలు అందించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, సహాయక కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఇక సచివాలయ సమన్వయకర్త ఉషారాణి, కలెక్టరేట్ ఏవో చిరంజీవి పాల్గొన్నారు. చూడమ్మా. ఓకే సార్. మాకు చూడమ్మా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. బాబు ఓకే బాబు ఓకే సార్. రాజు నేర్చుకో. ఇది ఓకే బీఫామ్ చేసే కదా వచ్చే బాబు. బాబు అందరూ 10 ఏళ్ళు ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ పెట్టేసి నీళ్ళు సైంటిస్ట్ కదా, కంప్యూటర్ తెలుసా? వచ్చే బాబు. బాగా చూసుకో, పని నేర్చుకో, సరేనా? కంపాషనెట్ ఉద్యోగం అంటే ఏదో లైఫ్ సెటిల్ అయింది ఏం కాదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అంటే మీరు ఒక అసెట్ అధికారులు వీళ్ళు వచ్చారు, బట్ బాగా నేర్చుకొని ముందుకు ఎదగారు ఉండాలి. ఓకే, ఆల్రెడీ ఏదో వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉద్యోగం ఇచ్చారు,
జాలీగా ఉంటామని ఏమీ లేదు. సో అందరూ కొత్తగా నేర్చుకొని నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఏర్పాటు చేయాలి. సరేనా? మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వెంకటేశ్వర స్వామి భక్తులు టీడీపీ నాయకులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రతో తిరుమలకు బయలుదేరారు. మూడోసారి పాదయాత్ర మొదలుపెట్టిన నారాయణరెడ్డి ఆంధ్రప్రదేశ్లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని ఈ పాదయాత్రను నారాయణరెడ్డి మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన కుటుంబ మన పిల్లలు పాపంతా బాగుండాలని మంచి ఆలోచనతో మనం అనుకుంటున్నాం. కాబట్టి దానిని మనమందరూ ఏదో చదువుతున్నా ఏదో పొందించినామనే ఆలోచన కూడా దేవుడి దగ్గరికి పోతున్నామనే ఆలోచన చేయండి. ఆలోచనతో నిరంతరం నడిచిపోయారు చెప్పడంతో కూడా మంచి వర్షాలు వల్ల రైతులు బాగుండాలని కోరుకొని కుటుంబ సభ్యులు మీ బంధువులు ఈ యాత్రను మరి కష్టాలు నష్టాలు కలుసుకొని నారాయణ ఈరోజు పొద్దుటూరు పట్టణం నుంచి టీడీడీ కళ్యాణ మండపం నుంచి తిరుపతికి తిరుమలకు పాదయాత్రను మరి మన పొద్దుటూరు వాసి ఉప్పలపాడు నారాయణ రెడ్డి గారు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ దాదాపు 300-400 మంది పాదయాత్ర నడుచుకుంటూ పోయి 12వ తేదీకి తిరుమలకు చేరుకుంటున్నారు. దారి పొడుగునా అందరికీ అన్ని రకాల భోజన సౌకర్యాలు కల్పిస్తూ వీరందరినీ తిరుమలకు నడుచుకుంటూ పోయి అక్కడ కూడా తిరుమలలో కూడా సౌకర్యాలు కల్పిస్తూ దేవుని దర్శనం కల్పించి వారందరినీ కూడా అక్కడ మళ్ళా తిరిగి ఇక్కడికి పొద్దుటూరు పట్టణానికి చేరవేసేటంత వరకు ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా తిరుపతికి పోలేకుండా ఉండబడిన వారందరికీ కూడా నడిచిపోయి దర్శన భాగ్యం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది ఫోన్లు ఉంటారు, ఆర్థిక పరిస్థితుల ఇబ్బంది వలన పోకుండా ఉంటారు. ఏదో కొంతమంది నడిచిపోవాలనుకున్నా కూడా మేము ఒంటరిగానే ఉన్నామే, ఎక్కువ మంది లేరే, మేము పోలేకపోయినాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇటువంటి సమూహంలో వాళ్ళు పోయేదానికి అవకాశం కల్పించి దేవుని దయకు వారందరినీ దగ్గర చేర్చే ప్రయత్నం చేస్తున్న నారాయణ రెడ్డి గారికి నిరంతరము ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఆయన కూడా చేయాలని, నడిచిపోయే వాళ్ళందరూ కూడా నిరంతరము నడిచిపోయేటప్పుడంతా కూడా వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసుకుంటూ ఏదో పోతున్నాం అనేది లేకుండా నడుచుకుంటూ పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేరి అక్కడ పోయి తిరిగి వచ్చేటంత వరకు వెంకటేశ్వర స్వామి నామస్మరణలో వారందరూ చేసుకొని దేవుని దయకు వారందరూ పాత్రలు కావాలని, దేవుని ఆశీర్వాదం వారికి వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాదయాత్రను ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిపై కేసీఆర్ పెంపుడు కుక్క బానిస సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న కాంగ్రెస్ నేతలు. ఇక తెలంగాణలో ఎక్కడ దొరికినా బట్టలు ఊడదీసి కుక్కను కొట్టినట్లు కొడతాం బిడ్డ, ముఖ్యమంత్రి గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఇక పోలీసులు బానిస సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అడ్వకేట్ యుగంధర్ టీం రేవంత్. నమస్తే. నేడు బీఆర్ఎస్ మీటింగ్ లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దొరగారి బానిస సుమన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఆయన చెప్పెత్తిన సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ బిడ్డగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. గౌరవ ముఖ్యమంత్రి వర్యులను గౌరవించాల్సిన పద్ధతి కూడా మర్చిపోయి ఒక దున్నపోతులాగా, జ్ఞానం లేని బుద్ధి లేని మనిషిలాగా వివరించిన ఈ చర్యను తెలంగాణ సమాజం మొత్తం ఖండించాలని కోరుకుంటున్నా. ఇక మన బానిస సుమ ఎవరైతే ఉన్నాడో, బానిస సుమ అనేటోడు జ్ఞానం లేని మనిషి లెక్క బుద్ధిహీనుడై ఇజ్జతి మానవం మరిచి మాట్లాడుతున్నాడు. అవులగాడు 2 సార్లు ప్రజాప్రతినిధి,
ఎంపీగా పార్లమెంట్లో మాట్లాడే పద్ధతి తెలుసు, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులను గౌరవించే పద్ధతి తెలియపాయి ఆ బానిసకు. ఇటువంటి బానిస కుక్కలను పెంచుకున్న కేసీఆర్ ఎక్కడో పాతాలకు పడిపాయి. ఇంకా ఎందుకురా బాయ్ మీ అవలచేష్టలు, అనవసరమైన మాటలు ఎందుకు? నాలోలు తిట్టుకొని జనంలో ఉండడానిక? అరే రాజకీయ విమర్శ చేయరా బాయ్, బానిస సుమన్ మేము స్వాగతిస్తాం. మాకు చేతనైతే మేము ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తాం. మీ దొంగ దొరలు, దొంగ నాటకాలు, మోసాలకే ఎదురా ప్రజలు తనమేస్తే ఎక్కడో పోయారు. జ్ఞానం లేని మనిషివి, ఉద్యమాగ్రహాన్ని చెప్పుకుంటావు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థుల సాగు కారణమైన ఒక అంతకునివి నువ్వు. నీలాంటి అరాచకవాదులతోటి, నీలాంటి బుద్ధిహీనులతోటి, ఈ మాటలతోటి నిమ్నజాతి వర్గాలకు రాజకీయాలలో గౌరవం లేకుండా పోతుంది, అవకాశం లేకుండా పోతుండే. జ్ఞానం లేని మనిషి లేక ప్రవర్తిస్తుండేవి. తెలంగాణ సమాజం ఇటువంటి బుద్ధిహీనుణ్ణి, ఇటువంటి దొంగను తరిమేయాలి. కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళు దొరికితే బద్దలు వదలంగాలి, బట్టలు టంగాలి, తన్నాలి ఈ బానిస సుమన్ గాని. ముఖ్యమంత్రి గారి జోలికి వస్తే బిడ్డ నువ్వు ఒక్కనే కాదు, ఇంకోడన్నా ముఖ్యమంత్రి గారి జోలికి వస్తే బట్టలు ఉడికి బద్దలు వదలంతాం. ఏమనుకుంటున్నావు బిడ్డ, ఏమనుకుంటున్నావు? నీ దొరల పాలన అనుకుంటున్నావు? ఇది ప్రజాపాలన. ప్రజాపాలన ప్రభుత్వ పరంగా పొరపాట్లు జరిగితే విమర్శించండి, సూచించండి, నేర్చుకుంటాం, ముందుకు పోతాం. కానీ ముఖ్యమంత్రి వర్యులను పట్టుకొని నోటికి ఏదో అది మాట్లాడితే కొడక బానిస సుమన్, కేసీఆర్ కుటుంబ బానిస సుమన్ కొడక, నీ బద్దలు ఫలితంతామని చెప్తున్నా నేను. నీ బద్దలు ఫలితంతామని చెప్తున్నా. రాజ్యాంగబద్ధంగా విమర్శ చేయమని చెప్తున్నా నేను. తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇది పద్ధతి కాదు, ఇది భావ్యం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండ్రు అబ్బాయి, ఏం మాట్లాడిండ్రు? మీ దొరగారు నీళ్లు ఆంధ్రకు అమ్ముకుంది నిజం కాదా? మీ దొరగారు నిధులను దోసుకుంది నిజం కాదా? మీ దొరగారు భూములు అమ్ముకుంది నిజం కాదా? కొడక బానిస, నువ్వు కూడా అందుకే ఓడిపోయినావు కదా. అక్కడ ఇసుక రవాణా చేసి, అక్కడ భూములు కబ్జాలు చేసి, హత్యలు చేపిస్తే అందుకే కదా నువ్వు ఓడిపోయినావు. బుద్ధి లేని మాటలు ఇట్లా తిడితే రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారిని ఈ స్థాయిలో తిడితే నేను రాజకీయాలు ఉంటా, మా దొర నన్ను నమ్ముతాడు, నేను దగ్గర పెట్టుకున్నట్టు బానిస కుక్క. నీ బానిస బతుకులు చెల్లిపోయినారా భయ్. ఇక నువ్వు పార్లమెంటు అసెంబ్లీ మోకాలు చూసేది ఉండదు. నువ్వు వార్డు నెంబర్ కూడా గతి లేవు, ఇక గెలవలేవు. క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయకపోతే బాల్క సుమన్ కాదు కేసీఆర్ గారి బానిస కుక్క సుమను బద్దలు బలెంతాం. తస్మాత్ జాగ్రత్త. మా ముఖ్యమంత్రి గారి జోలికి వచ్చిన, మా ప్రభుత్వం జోలికి వచ్చిన గుడ్డలు ఉడిపి తంతాం. తెలంగాణ సమాజం మొత్తం ముఖ్యమంత్రి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు చెప్పేదిన సందర్భాన్ని ప్రతి ఒక్కరు విమర్శించాలని సామాన్య కాంగ్రెస్ కార్యకర్త అయినా కాదు, ఒక తెలంగాణ బిడ్డగా నేను ప్రతి ఒక్కరికి నేను పేరున కోరుకుంటున్నా. నమస్తే. దేశంలోనే రెండవ అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ వేడుకలు ఈ నెల జాతర సాగనున్న నేపథ్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు మేడారంలోని కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి సమర్పించుకున్నారు. మరోవైపు వేడుకలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక జాతరకు వచ్చే వాహనాలు, వాటి పార్కింగ్ విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగేలా, సాజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. మేడారం జాతరకు వచ్చే ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రి సీతక్క గారితో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక పార్కింగ్ ప్రదేశాల నుండి అమ్మవారి దేవాలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క. ఇక మేడారం జాతరకి వచ్చే బస్సులు వెళ్లే పార్కింగ్ స్థలాలు, బస్ షెల్టర్లు, క్యూ లైన్ వార్డులు, ఇక ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వివరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు. తగిన చర్యలు అక్కడ జరిగేటువంటి స్పందన తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం కావచ్చు. మిగతా ఏ అంశం ఆర్టీసీ పరంగా అందరం కూడా కుటుంబ సభ్యులుగా దీన్ని పర్యవేక్షణ చేస్తాను. అధికారి, డ్రైవర్ అనే తేడా లేకుండా అందరం కూడా భాగస్వామ్యంగా. ప్రభుత్వంలో కూడా చిన్న అంశం ఉండేది, రేపు ఎల్లుండో మా కార్మికులకు సంబంధించినటువంటి ఒక
సమస్య చాలా కాలంగా ఉండే, అది మనం 31కే పరిష్కారం అనుకున్నాం, కాలేదు. సమ్మక్క సారక్క దయతోటి ఈ పూజ చేసుకొని పోయిన తర్వాత రేపు ఎల్లుండో ఆ సమస్య కూడా అటు మొత్తం అటు సిబ్బంది తరఫున, ప్రభుత్వం తరఫున, ఇటు మంత్రి తరఫున అందరం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి అది తోటి వచ్చిన తర్వాత మా వాళ్ళందరి దగ్గర ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా ఆర్టీసీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఆర్టీసీ సంస్థ యొక్క కండకావరమా మదమా నాలుక మందమైనదా అయితే ఉప్పుతో రాకుతామంటూ మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిరిసిల్ల రాజయ్య మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక జాతీయ పార్టీలో ఉన్నారు. కనీసం మర్యాద కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే పొలిమేర దాటే వరకు ఉరికిచ్చి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించే ముందు నీ ఆర్థిక స్థితి ఏంటి, ప్రజా సొమ్మును దోచుకున్నావు, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నీ స్థాయి ఎంతని ప్రశ్నించారు. ఈ బాల్కా సుమన్ ఎవరు? నువ్వెవనివా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కండ కావురమా మదమా? డబ్బులు బాగా పిచ్చిలేసిందా? నాలుక కనుక మందమై షేర్లు వస్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం. ఎక్కడికి దొరికితే అక్కడికి మాట్లాడుతున్నావు. ఏం బుద్ధి లేదా? చదువుకోలేదా? జ్ఞానం లేదా? ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చిన మాట్లాడడం నీ నాలుక మందం, నాలుక చీర్స్తాం కొడుక. ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేం పార్లమెంట్ నుండి కొట్లాడి తెచ్చినాం, బిల్లు పెట్టించినాం. నీకు ప్రభుభక్తి కావాలనుకుంటే కేసీఆర్ బూట్లు నాకు, కేటీఆర్ పాదాలు నాకు. వాళ్ళు మెచ్చుకుంటారు. అట్ట కూడా మెచ్చుకోకపోతే నేను ఫోన్ చేసి చెప్తా వాడిని మెచ్చుకోమని. ఏం మాట్లాడుతావు? ఎక్కడికి పెడితే అక్కడికి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నువ్వేంటిది? నీ స్థాయి ఏంది? నీ పద్ధతి ఏంది? నీవు పెద్దపల్లికి పోయినాడు రబ్బర్ చెప్పులతో వేరే కొడుక. ఇంత డబ్బు ఎక్కడికి వచ్చింది? ప్రజలను ముంచి మోసం చేసి డబ్బులు సంపాదించి ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతూ ఉన్నావు కొడుక. నీ సంగతి తెలుస్తారు. అదే పెద్దపల్లి ప్రజలు, అదే చెన్నూరు ప్రజలు ఉరికిచ్చి కొడతారు కొడుక. ఏమనుకుంటున్నావు? ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడతావు. వెంటనే బేషరత క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఉరికిస్తాం. ఏమనుకుంటున్నావు? ఇది హెచ్చరికగా భావించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇంకోసారి ఇలా మాట్లాడితే పెద్దపల్లి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బాల్కా సుమన్ను పొలిమేర దాటి కదక మెట్పల్లికి పోయేదాకా ఉరికిచ్చి కొట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత అనూహ్యంగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక బీఆర్ఎస్ కు రాజీనామా చేసి వెంకటేష్ నేత కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేష్ నేత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వెంకటేష్ నేతను కేసీ వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు మరో బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ మరోసారి ఇచ్చేందుకు గులాబీ బాస్ నిరాకరించడంతో వెంకటేష్ నేత పార్టీ వీడినట్లు తెలుస్తుంది. గూడూరు నగర పంచాయతీలోని నూతన కార్పెంటర్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కొడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ. ఇక కొడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలో కొత్త బస్టాండ్ ఎదురుగా పట్టణానికి చెందిన సయ్యద్ దాదా పీర్ ఆహ్వానం మేరకు నూతన
ఎంఎం కార్పెంటర్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొడమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు పరిగెల మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిగెల మురళీకృష్ణ గారి ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి మిషన్ స్విచ్ ఆన్ చేసి యజమాని సయ్యద్ దాదా పీర్ గారికి శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు శుభాకాంక్షలు తెలిపారు. वहां करा था बंडी का गाड़ी वाला ये भी लेना कहां है वो सूची हेलो इधर में प्रेम जाएगा ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.